ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఏమీ వద్దమ్మా. మీ పేరు? పూజ. అమ్మా, తనే అమ్మాయి. సరేనమ్మా, నువ్వు ఇలాగే కూర్చుంటావా? అంటే పెళ్లి చూపులకి ఇలాగే రెడీ అయి వస్తావా ఏంటి? పెళ్లి చూపులేంటండి? పెళ్లి చూపులు ఎవరికి? మీ పూజకండి. మా పూజకి పెళ్లి చూపులా? ఇంటికి మీరొచ్చింది? అదేంటమ్మా, పెళ్ళిళ్ళ పేరయ్య గారు మీకు చెప్పానన్నారు, చెప్పలేదా? అసలు మేము మా పూజకి సంబంధం చూడమని ఎవరికి చెప్పామండి? ఒక్క నిమిషం అండి. ఒరే, ఏంట్రా ఇది? తెలియట్లేదమ్మా. ఇంటి నెంబర్ 99, పెళ్లి కూతురు పేరు పూజ అని చెప్పారు. ఉండి ఒకసారి ఫోన్ చేస్తాను. హలో పేరయ్య గారు, మీరు చెప్పిన ఇంటి అడ్రస్సు ఇంటి నెంబర్ 99. ఇంటి నంబర్ 99 బాబు. మీరు ఏ బ్లాక్ వెళ్ళారో అడగండి. మీరొచ్చింది ఈ బ్లాక్కి, E99. ఆ ఏబిసిడి బ్లాక్ల వల్ల మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. అయ్యో సారీ అమ్మా, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. మా అబ్బాయిని ఒకరింటికి పెళ్లి చూపులకని తీసుకొచ్చాం. పొరపాటున మీ ఇంటికి వచ్చేసాం. పర్వాలేదండి. పొరపాటుగా వచ్చినా మా పూజ అభిమానించే మీరు మా ఇంటికి రావటం మాకు ఆనందంగానే ఉంది. సారీ అమ్మా. అయ్యో మేడం, మీరలా అనొద్దు. సరే అమ్మా, వస్తాను. సరే మేడం. అన్నట్టు నువ్వు నా దగ్గర ప్రాక్టీస్ చేయాలని అనుకున్నావు కదా, వీలు చూసుకుని ఒకసారి రా, కలుద్దాం. సరే మేడం. వస్తానండి. వస్తాము. పేరయ్య కన్ఫ్యూజ్ చేయటం, నువ్వు కన్ఫ్యూజ్ అవటం సరిపోయిందిరా. పరువు పోయింది వాళ్ళ దగ్గర. ఏమైందమ్మా? పొరపాటుని ఇంటికొచ్చాం, కానీ నాకెందుకో ఇంటికి కరెక్ట్గానే వచ్చామనిపిస్తుందమ్మా. అలా అంటున్నావేంట్రా? పూజ గాని నీకు మేడం, మీరేంటి ఇలా వచ్చారు? మేమెందుకు వస్తామో మీకు తెలుసు కదండి. ఆల్రెడీ మీకు ఇచ్చిన గడువు కాస్త అయిపోయింది. ఇంతకీ మీ చెల్లెలు దొరికినట్టా దొరకనట్టా? తనెవరో తెలీదు. తనెవరో తెలిసి తనని తీసుకొచ్చి మా ముందు నిలబెడితే మీ తాత వీలునామా ప్రకారం ఆ ఆస్తి మీ ఇద్దరికే రాసిచ్చేస్తాం. అరే
నా హ్యాండ్ బ్యాగ్. ఆ, లోపల వదిలేసినట్టున్నావమ్మా. ఒక్క నిమిషం ఉండరా, ఇప్పుడే తీసుకొస్తాను. ఒకవేళ మీ చెల్లెలు కానీ లేకపోతే ఏమిటి అలాంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు. మా పూజ చెల్లెలు ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. తప్పకుండా తన దగ్గరికి వస్తుంది. మా పూజని కలుస్తుంది. మీ అక్క చెల్లెలు కలవాలని మేము కూడా కోరుకుంటున్నామమ్మా. ఏం లేదమ్మా, కొన్ని వందల కోట్ల ఆస్తిపరురాలి నువ్వు. నీ చెల్లెలెవరో తెలియకపోతే అందులో సగం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. దాని గురించి మీకు ఒకసారి గుర్తు చేద్దామని. త్వరగా అదేదో తేల్చుకోండి. ఇక మేము వెళ్తాము. ఈ అమ్మాయి 100 కోట్లకు ఆస్తి పర్రాలా? మేడం మీరా? హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానమ్మా. అయ్యో అదిగోండి అక్కడే ఉంది. ఉండండి తీసుకొస్తాను. మ్యామ్ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. పూజ, నీ పర్సనల్ విషయాలు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. వాళ్ళెవరు? ఆస్తి అది ఇది అంటున్నారు. వాళ్ళు ట్రస్ట్ వాళ్ళండి. మా తాతగారు రాసిన వీలునామా గురించి మాట్లాడుతున్నారు. మా పూజకి ఒక చెల్లెలుందండి. చిన్నప్పుడే తను తప్పిపోయింది. తాతయ్య గారు ఆస్తిని నాకు నా చెల్లెలికి చెరిసగం రావాలని రాశారు. తను రాకపోతే సగం ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. తను ఎప్పటికైనా తిరిగి వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను మేడం. అవునా? మీ చెల్లెలు తప్పకుండా నీ దగ్గరకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇది సందర్భమో కాదో నాకు తెలీదు. పెద్దవాళ్ళుగా మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మాతోనా? చెప్పండి. వచ్చినప్పుడు మా అబ్బాయిని చూశారుగా? బాగున్నాడు. సినిమా హీరోలా ఉన్నాడు. వాడికి మీ పూజ బాగా నచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.